హాయ్ ఫ్రెండ్స్, ఇదేంటనుకుంటున్నారా? సప్త శనివారాల వ్రతానికి పూజ ముందుగా ఎలా సిద్ధం చేసి పెట్టుకోవాలి అన్నది అది చూపిస్తాను చూడండి. ఇలా సిద్ధం చేసుకొని పెట్టుకుంటే పూజలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. చక్కగా కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. దీనికి ముందుగా ఏ ప్లేస్లో అయితే మనం పూజ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్ను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. తరువాత తడిగుడ్డతో కూడా క్లీన్ చేసుకోవాలి. అలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పసుపు వేసుకొని మొత్తం అలుక్కోవాలి. చూపించిన విధంగా ఎక్కడ మచ్చ లేకుండా అలకండి. తర్వాత బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలి. మనం ముందుగా సిద్ధం చేసుకున్న పీటని దానిపైన పెట్టుకోవాలి. కూడా ఎక్కడ మచ్చ లేకుండా మొత్తం పసుపు రాసుకోవాలి. మొత్తం పసుపు రాసుకున్న తర్వాత గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. పక్కన కూడా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకుని చక్కగా అలంకరించుకోండి. ఈ విధంగా తర్వాత పీట పైన కూడా ముగ్గు పెట్టుకోవాలి బియ్యం పిండితో. దీనిపైన కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ముందుగా 2 బ్లౌజ్ పీసులు తీసుకున్నాను. దాంట్లో తీసుకున్న 2 బ్లౌజ్ పీసుల్లో ఒక బ్లౌజ్ పీసు ఇలా మొత్తం వేసుకోండి. పీట మీద 3 పిడికిల బియ్యం వేసుకోవాలి. తర్వాత ఇలా ఫోటో తీసుకొని దీనికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని బియ్యం పైన పెట్టుకోవాలి. దీనికి పూలమాల వేయాలి. ఇప్పుడు ఒక పూలమాల వేసుకోండి. తర్వాత పువ్వులతో చక్కగా అలంకరించుకోవాలి. మీ దగ్గర ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్ని రకాల పువ్వులతో చక్కగా అలంకరించుకోండి పటాన్ని. తర్వాత తులసి దళాలతో కూడా అలంకరించుకోవాలి. వీలైతే తులసి మాల కూడా వేసుకోండి, చాలా మంచిది. ముందుగా ఒక చెంబు తీసుకొని దానికి చూపించిన విధంగా పసుపు రాసుకొని దీనికి కుంకుమ గంధము బొట్లు పెట్టుకోండి. ఇది కలశం పెట్టడానికండి. మొత్తం బొట్లు పెట్టుకోండి. పూజ సామాన్లు ఏమేమి కావాలా అన్నది వీడియో చేశాను. ఆ వీడియో చూసి అన్నీ రెడీ చేసుకుంటే మీకు ఈ వీడియోలో అన్నీ అనుకూలంగా ఉంటాయి. తర్వాత దీంట్లో వాటర్ వేసుకోండి. వేసుకున్నాక దీంట్లోని పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు ఒక రూపాయి కాయిన్ వేసి నమస్కరించుకోండి. తర్వాత 3 పిడికిల బియ్యం వేసుకోవాలి. కలశం పెట్టుకోవడానికి ఇలా వేసుకున్న తర్వాత అక్కడ కలశాన్ని స్థాపించండి. తర్వాత దీనిపైన కొబ్బరికాయ పెట్టుకోవాలి. ఇలా మామిడి కొమ్మలు దాంట్లో పెట్టుకోండి. తర్వాత కొబ్బరికాయ తీసుకొని దీనికి కూడా రాసుకోవాలి. మొత్తం రాసి గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని దానిపైన పెట్టుకోండి. తర్వాత ఇంకో బ్లౌజ్ పీస్ని ఇలా చక్కగా పెట్టుకోండి. దానికి కూడా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోండి. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. కలశం చుట్టూ చూపించిన విధంగా పువ్వులు కూడా పెట్టుకోండి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి గంధము కుంకుమతో బొట్లతో అలంకరించుకోండి. ఇది
గణేష్ స్వామి విగ్రహం అన్నమాట. వినాయక స్వామిని ఇక్కడ పెట్టడానికి దాంట్లో కూడా కొంచెం బియ్యం వేసి పెట్టుకోండి. దానిపైన ఒక తమలపాకును కూడా పెట్టుకోవాలి. తర్వాత మరో ప్లేట్ తీసుకొని దీనికి కూడా గంధము కుంకుమ బొట్లతో అలంకరించుకోండి. దీని మీద స్వామివారిని అమ్మవారిని పెట్టుకోవడానికి మీ దగ్గర విగ్రహాలు లేకపోతే పసుపు ముద్ద కూడా పెట్టుకోవచ్చు. 2 తమలపాకులు వేసి తమలపాకుల మీద కూడా కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని అమ్మవారిని స్వామివారిని అలా పెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా పిండి దీపాలండి. బియ్యం పిండితో దీపాలు చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. మీకు కావాలంటే పిండి దీపాలు ఎలా చేయాలి అన్నది మరో వీడియో చేసి చూపిస్తాను. ఈ విధంగా పిండి దీపాలను పెట్టుకోవాలి. ఈ వ్రతంలో 7 వారాలు కూడా 7 పిండి దీపాలు పెట్టుకోవాలి. మొత్తం నేను పెట్టుకున్నాను పిండి దీపాలు. ఈ విధంగా ఒక ప్లేటు ఉండి తులసి మాల కాదండి అని తులసి దళాలు, ఈ విధంగా ప్రసాదాలు, పువ్వులు, తాంబూలాలు, కొబ్బరికాయ అన్నీ రెడీ చేసుకొని పూజ దగ్గర అన్నీ పెట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.